హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరీంని. మనం ఒక పనిని కంప్యూటర్తో మళ్ళీ చేయించాలంటే ఏం చెయ్యాలి? అక్కడే మనకి సి లాంగ్వేజ్లో లూప్స్ అనే ఉపయోగపడతాయి. సో ఈరోజు మనం ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ని చాలా వివరంగా, ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఇవాళ మనం ఏ థీరీ గురించి మాట్లాడట్లేదు, అంతా ప్రాక్టికల్లే. నేరుగా నా కంప్యూటర్ స్క్రీన్ మీద లైవ్గా కోడ్ టైప్ చేస్తూ ప్రతి లూప్ని రన్ చేసి అసలది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. రెడీనా? సరే, మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఫర్ లూప్ గురించి చూద్దాం. ఒక పనిని మనకు కరెక్ట్గా ఇన్నిసార్లు చేయాలి అని తెలిసినప్పుడు ప్రోగ్రామింగ్లో ఎక్కువగా ఈ ఫర్ లూప్నే వాడతామన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 నుంచి 5 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలి. అదెలాగో చూద్దాం. ఓకే, స్క్రీన్ మీద చూడండి. ఈ ఫర్ లూప్ని అర్థం చేసుకోవటం చాలా సింపుల్. దీనిలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి. ఫస్ట్ది i=1. దీన్నే ఇనిషియలైజేషన్ అంటాం. అంటే మన లూప్ ఎక్కడ మొదలవ్వాలి అని చెప్పడమన్నమాట. రెండోది i<=5. ఇదే మన కండిషన్. అంటే i వాల్యూ 5 కన్నా తక్కువగా లేదా సమానంగా ఉన్నంతవరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది. ఇక మూడోది i++. దీన్నే ఇంక్రిమెంట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే లూప్ ఒకసారి రన్ అయ్యాక i వాల్యూని 1 పెంచమని చెప్తున్నాం. సరే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. చూడండి, టెర్మినల్లో అవుట్పుట్ వచ్చేసింది. 1 2 3 4 5. పర్ఫెక్ట్. ఇక్కడేం జరిగిందంటే మన లూప్ లోపలున్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది కదా, అది కరెక్ట్గా 5 సార్లు నడిచింది. ప్రతిసారి i వాల్యూని ప్రింట్ చేసింది. ఎప్పుడైతే i వాల్యూ 6 అయిందో అప్పుడు i షుడ్ బి లెస్ దాన్ 5 అనే కండిషన్ ఫెయిల్ అయింది. వెంటనే లూప్ ఆగిపోయింది. అంతే సింపుల్. ఓకే, ఫర్ లూప్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇదే పనిని మనం మరో లూప్ ఉపయోగించి కూడా చేయొచ్చు. అదే వైల్ లూప్. దీని స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ పని మాత్రం అదే చేస్తుంది. చూద్దామా? చూడండి, వైల్ లూప్లో మనం ఇనిషియలైజేషన్ అంటే int i=1 అనేది లూప్కి బయటే రాస్తాం. వైల్ పక్కన బ్రాకెట్లలో కేవలం కండిషన్ మాత్రమే ఉంటుంది. ఇక ఇంక్రిమెంట్ i++ అనేది లూప్ లోపల మనమే రాయాలి. వైల్ లూప్లో ఉన్న అస్సలైన విషయం ఏంటంటే అది ముందు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితేనే లోపల ఉన్న కోడ్ని రన్ చేస్తుంది, లేకపోతే అసలు లోపలికే వెళ్ళదు. సరే, దీన్ని కూడా రన్ చేసి చూద్దామా? లెట్స్ రన్ ఇట్. చూసారా, అవుట్పుట్ మళ్ళీ సేమ్ టు సేమ్ 1 2 3 4 5. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఈ స్పెసిఫిక్ పనికి ఫర్ లూప్ అయినా వైల్ లూప్ అయినా రెండూ ఒకటే రిజల్ట్ ఇస్తాయి. ఓకే, ఇప్పుడు మన మూడో లూప్, అదే డూ వైల్ లూప్. దీనికొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే కండీషన్ తప్పైనా ఒప్పైనా సరే ఇది గ్యారంటీగా ఒక్కసారైనా రన్ అవుతుంది. ఇదే దీనికి మిగతా లూప్స్కున్న తేడా. దీని స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ డూ అనుంది, అంటే ముందు ఈ పని చెయ్యి అని మనం కంప్యూటర్కి చెప్తున్నాం. ఆ డూ బ్లాక్ లోపల మన కోడ్ ఉంటుంది. ఆ పనంతా అయిపోయిన తర్వాత చివర్లో వైల్ కండిషన్ని చెక్ చేస్తుంది. అందుకే కండిషన్ ఫెయిల్ అయినా సరే ఆ డూ బ్లాక్లో ఉన్న కోడ్ ఒక్కసారైనా పక్కాగా రన్ అవుతుందన్నమాట. ఓకే, రన్ చేద్దాం. చూసారుగా, అవుట్పుట్ మళ్ళీ అదే వచ్చింది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్, కండీషన్తో సంబంధం లేకుండా లూప్లోని కోడ్ ఒక్కసారైనా రన్ అవ్వాలి అనుకున్నప్పుడు దీన్ని వాడతాం. ఉదాహరణకి ఒక యూజర్కి మెనూ ఆప్షన్స్ చూపించాలి. కనీసం ఒక్కసారైనా ఆ మెనూ చూపించాలి కదా. ఆ తర్వాత వాళ్ళిచ్చే ఇన్పుట్ బట్టి లూప్ కంటిన్యూ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో డూ వైల్ అనేది పర్ఫెక్ట్ చాయిస్. సరే, ఇప్పటిదాకా నేను 3 రకాల లూప్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతా బాగానే ఉంది. కానీ ప్రోగ్రామింగ్ అనేది మనం చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. అందుకే ఇప్పుడు మీ వంతు. మీకోసం ఒక చిన్న ప్రాక్టీస్ ప్రాబ్లం ఇస్తున్నాను. రెడీనా? ప్రాబ్లం ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకోవాలి. దాన్ని n అనుకుందాం. తర్వాత ఆ nకి సంబంధించిన మల్టిప్లికేషన్ టేబుల్ని ప్రింట్ చేయాలి. అంతే. ఎగ్జాంపుల్కి యూజర్ 5 అనిస్తే మీరు 5వ ఎక్కం ప్రింట్ చేయాలి. దీనికోసం ఫర్, వైల్, డూ వైల్ ఏ లూపైనా వాడొచ్చు, మీ ఇష్టం. ఈ ప్రాబ్లంని తప్పకుండా ట్రై చేయండి. కోడ్ రాసి దాన్ని రన్ చేసి మీకు వచ్చిన ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ కోడ్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. తప్పులు వచ్చినా పర్లేదు, ప్రయత్నించడమే ఇక్కడ ముఖ్యం. ఓకే, మీరు ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు కొత్తగా నేర్చుకునేవాళ్లు లూప్స్లో చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి తెలుసుకుంటే మీరు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తపడొచ్చు. అందరూ చేసే మొదటి పెద్ద తప్పు ఇన్ఫైనైట్ లూప్. పేరులోనే ఉంది కదా,
ఆగకుండా అలా తిరుగుతూనే ఉండే లూప్ అన్మాట. ఐ వాల్యూ ఎప్పుడూ 1 కన్నా ఎక్కువే ఉంటుంది, కాబట్టి కండిషన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు, లూప్ అలా రన్ అవుతూనే ఉంటుంది. మీ ప్రోగ్రామ్ స్టక్ అయిపోతుంది. అందుకే లూప్ ఎక్కడ ఆగాలో చెప్పే కండిషన్ని చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక రెండో కామన్ మిస్టేక్ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్, అంటే I++ లాంటిది రాయటం మర్చిపోవడం. ఇది ఎక్కువగా వైల్ లూప్స్లో జరుగుతుంది. ఒకసారి మీరే ఆలోచించండి. మీరు I++ రాయటం మర్చిపోతే I వాల్యూ ఎప్పటికీ మారదు. అప్పుడు కండిషన్ ఎప్పటికీ ట్రూగానే ఉంటుంది. రిజల్ట్ మళ్ళీ ఇన్ఫినైట్ లూప్. సో డోంట్ ఫర్గెట్ ది ఇంక్రిమెంట్. మూడోది రాంగ్ కండిషన్. ఇది చాలా చిన్న పొరపాట్లా అనిపిస్తుంది, కానీ అవుట్పుట్ మొత్తం మార్చేస్తుంది. ఉదాహరణకి, మనం లూప్ని 5 సార్లు రన్ చేయాలనుకుని కండిషన్లో I<5 అని రాస్తే అది 4 సార్లే రన్ అవుతుంది. మనకు కావలసిన 5వ నంబర్ ప్రింట్ అవ్వదు. అదే I<5 అని రాస్తే కరెక్ట్గా 5 సార్లు రన్ అవుతుంది. సో ఈ చిన్న తేడాని జాగ్రత్తగా గమనించాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సి లాంగ్వేజ్ కంప్లీట్ సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి. కోడ్ విత్ కరీం.